నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. సంప్రదించండి 9807556789. నమస్తే నేను దేవి. వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. తెలంగాణ కోసం కాషాయ దళం దగ్గర స్పెషల్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? ఉత్సాహం ఏమాత్రం తగ్గకుండా వచ్చే అసెంబ్లీ ఎన్నికల దాకా ఇదే టెంపో మెయింటైన్ చేయాలనుకుంటోందా? అందుకోసం అగ్రనాయకత్వం దగ్గర ఉన్న స్కెచ్ ఏంటి? రాష్ట్ర నాయకులకు ఇస్తున్న భరోసా ఏంటి? సెల్యూట్ తెలంగాణ పేరుతో ఏం చేయబోతోంది? లెట్స్ వాచ్. తెలంగాణలో ట్రయల్ రన్ సక్సెస్ అయిందన్నది బీజేపీ పెద్దల అభిప్రాయం. 8 ఎంపీ సీట్లతో జోరు మీద ఉంది పార్టీ. ఇక ఇదే ఊపులో టార్గెట్ 2028 అంటూ ఇప్పటి నుంచే ప్లాన్ రెడీ చేస్తోందట పార్టీ ఢిల్లీ నాయకత్వం. పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఊపును కొనసాగిస్తూ ఈసారి అసెంబ్లీలో పాగా వేసే దిశగా అడుగులు పడుతున్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలో తప్ప మిగతా రాష్ట్రమంతటా లోక్సభ ఎన్నికల్లో ప్రభావం చూపింది కాషాయ దళం. ఖమ్మం, మహబూబాబాద్ నియోజకవర్గాల్లో మాత్రమే ఆ పార్టీకి డిపాజిట్ రాలేదు. ఇక రాష్ట్రమంతటా చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు పడ్డాయి. 35% ఓటింగ్ తో 8 ఎంపీ సీట్లు గెలుచుకున్నాం కాబట్టి దాదాపుగా రాష్ట్రమంతటా విస్తరిస్తున్నట్టేనన్న లెక్కకొస్తున్నారు కమలనాథులు. అందుకే ఈ విజయాన్ని, ఊపును తాత్కాలికం కాకుండా పర్మనెంట్ గా తమ కేర్ ఆఫ్ గా చేసుకోవాలన్న లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధమవుతున్నట్టు చర్చ జరుగుతోంది పార్టీ వర్గాల్లో. ఓట్ల కన్సాలిడేషన్ పై ఇప్పటి నుంచే కసరత్తు మొదలైంది అంటోంది క్యాడర్. లోక్సభ ఎన్నికలను లాంచ్ ప్యాడ్ గా చేసుకున్న బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రాండ్ గా గ్రౌండ్ అవ్వాలనుకుంటోందట. కేంద్ర కేబినెట్ లో రాష్ట్రానికి మంచి మంత్రి పదవులు ఇవ్వడం కూడా ఆ వ్యూహంలో భాగమే అంటున్నారు. కేబినెట్ బెర్తులు కూడా పార్టీలో మొదటి నుంచి కొనసాగుతున్న వారికే ఇవ్వడం కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కష్టపడి పనిచేస్తే గుర్తింపు ఉంటుందన్న ఇండికేషన్ ఇవ్వడానికి పార్టీ అగ్రనాయకత్వం ఆ పని చేసిందన్నది విస్తృత అభిప్రాయం. అలాగే కొత్తగా చేరిన వారికి అన్యాయం జరగదు, గెలిచే అవకాశం ఉంటే టికెట్లొస్తాయన్న విషయాన్ని అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో తేల్చేసిందని, పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావాలంటే పాత కొత్తల కలయిక చాలా అవసరమన్న అభిప్రాయం అంతర్గతంగా పెరుగుతోందట. కింద నుంచి మార్పులు మొదలుపెట్టి గ్రామ స్థాయిలో సైతం ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని బీజేపీ పెద్దలు ప్లాన్ చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. అంది వచ్చిన ప్రతి అంశాన్ని అనుకూలంగా మలుచుకుంటూ 2028 నాటికి బలమైన శక్తిగా అవతరించాలన్న టార్గెట్ తో ప్రణాళికలు సిద్ధమవుతున్నట్టు తెలిసిందే. అలాగే కేంద్ర మంత్రి పదవులు చేపట్టిన తర్వాత మొదటిసారి రాష్ట్రానికి వస్తున్న కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు ఘన స్వాగతం పలకాలని, పార్టీ ఎంపీలకు సన్మానాలు వంటి కార్యక్రమాలతో ఒక హైప్ తీసుకురావాలి అనుకుంటున్నారట. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి ఇలాంటి చర్యలు ఉపయోగపడతాయన్నది ఢిల్లీ పెద్దల మనోగతంగా తెలిసిందే. దాంతో పాటు ఇతర పార్టీల నుండి భారీగా వలసల్ని ప్రోత్సహించాలనుకుంటున్నట్టుగా ప్రచారముంది. ఆపరేషన్ ఆకర్షతో ఏకంగా స్పెషల్ డ్రైవ్ ప్లాన్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇలా రకరకాల ప్లాన్స్ తో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బలపడి తెలంగాణలో పాగా వేయాలన్న టార్గెట్ పెట్టుకున్నట్టు తెలిసిందే. అనుకున్నట్టుగా తెలంగాణలో బీజేపీ బలపడుతుందా లేక వాపుగానే మిగిలిపోతుందా అన్నది ఆ పార్టీ నేతల చర్యలు, నిర్ణయాలను బట్టి ఉంటుందని అంటున్నారు పొలిటికల్ పండిట్స్.